హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇయర్ రౌండ్ అప్ 2023లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో జాగ్రఫీ చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము ఈ 2023కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూస్తాం. కంప్లీట్గా జనవరి టు డిసెంబర్ వరకు ఎలాంటి అంశాలు అయితే మనకు వార్తల్లో ఉన్నాయో ఎన్విరాన్మెంట్కి సంబంధించి అలాంటి మనం ఈ ఇయర్ రౌండ్ అప్లో భాగంగా చూస్తాం. దాంట్లో మనము కొన్ని టాపిక్స్ అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ చీతా, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఇవన్నీ మనకి ఎన్విరాన్మెంట్ అంశాలు, పర్యావరణ అనుకూల అంశాలు అని చెప్పేసి, అదేవిధంగా బయోఫ్యూయల్ లేదా జీవ ఇంధనం అని చెప్పేసి, పార్క్స్ ఇన్ న్యూస్, పార్కులు ఉంటాయి కదా అవి మనకి, యానిమల్స్ ఇన్ న్యూస్, జంతువులు ఏవైతే మనకి వార్తల్లో ఉన్నాయో అట్లాంటి, అదేవిధంగా ప్లాంట్స్ ఇన్ న్యూస్, మొక్కలు కూడా మనకి వార్తల్లో ఉన్నాయి, సమ్మిట్స్ మనకి పర్యావరణానికి సంబంధించిన సమ్మిట్స్, నెట్ జీరో కార్బన్, అదేవిధంగా పొల్యూషన్, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ, నెక్స్ట్ క్లైమేట్ చేంజ్, నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్. ఇలాంటి అంశాలు మనము ఈ క్లాస్లో డివైడ్ చేసి చూడడం జరుగుతుంది. క్లాస్ కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ మనకి 2023 ఏవైతే ఉన్నాయో జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని అంశాలు అనేవి ఈ క్లాస్లో కవర్ అవుతాయని చెప్పేసి చెప్పొచ్చు. నేను క్లాస్ తర్వాత పీడిఎఫ్ అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు ఒకసారి క్లాస్ విన్న తర్వాత దాన్ని చూసుకుంటే మనకి ఈ 23కి సంబంధించిన అంశాలన్నీ ఎన్విరాన్మెంట్ అన్నీ కవర్ అయిపోతాయి. ఫస్ట్ మనము ప్రాజెక్ట్ చీతా చూస్తాం. ప్రాజెక్ట్ చీతా, మనకు చీతా అనేది 1947లో మన దేశంలో అంతరించిపోయిందండి. 1947లో ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 1947లో అంతరించిపోయిన చీతాను మళ్ళీ మనము రీఇంట్రడ్యూస్ అనేది చేసుకున్నాం, మనకు అందరికి తెలుసు అది, రైట్. అయితే ఈ చీతా అనేది మనకి ఫస్ట్ మనకు ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా సాల్ అడవుల్లో ఉండే, అక్కడ మనకి చివరిగా కనబడ్డది. ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా సాల్ అడవులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సాల్ అడవుల్లో చివరిసారిగా మనకు కనబడ్డది, అది మనకి 1947లో అంతరించిపోయింది. మరి దీన్ని ఎవరు వేటా చేసిన చీతను, లాస్ట్ చివరి చీతను అంటే మనకి మహారాజా రామానుజ ప్రతాప్ సింగ్. ఓకే, ప్రతాప్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను వేట చేయడం వల్ల మనకి ఆ చీతా అనేది అంతరించిపోవడం జరిగింది, ప్రతాప్ సింగ్ వేట చేయడం వల్ల, రైట్. మనకి దేశంలో ఆసియాటిక్ చీతా అంతరించినట్టు మనకి ఎప్పుడు ప్రకటించాలంటే 1952లో ప్రకటిస్తారు. 1952లో మనకు ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఆసియాటిక్ చీతా అనేది మనకి ఓన్లీ క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది, రైట్. క్రిటికల్లీ ఎండేంజర్డ్గా మనకి ఈ ఆసియాటిక్ చీతా అనేది ఉంది. అదేవిధంగా మనకి ఆఫ్రికా చీతా అనేది మనకి వల్నరబుల్గా ఉంది, రైట్. ఇవన్నీ అంటే మనకు అంతరించిపోతున్న జీవజాతులు, అంటే ప్రమాదంలో ఉన్న జీవజాతులు, క్రిటికల్లీ ఎండేంజర్డ్, అదేవిధంగా వల్నరబుల్. ఆసియాటిక్ చీత ఏమో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది, ఆఫ్రికా చీత ఏమో మనకి వల్నరబుల్గా ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వల్నరబుల్, రైట్. ఇప్పుడు మనము చీతాను మనము పునరుద్ధరించుకునే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయంటే మనం చూస్తే మనకు 1970లో ఇరాన్తో మనము చర్చలు జరిపి ఆ చీతాను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించడం. 2009లో మనకి విఫలం అనేది కావడం జరిగింది ఈ ప్రయత్నం అనేది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఫైనల్గా మనము చీతాలను అయితే పునరుద్ధరించుకున్నాం. ఫస్ట్ మనకు తెలుసు 8 చీతాలు తెచ్చుకుంటాం. ఎక్కడ నుండి అంటే నమీబియా నుండి, రైట్. 12 చీతాలు తీసుకుంటాం మనము దక్షిణ ఆఫ్రికా నుండి, రైట్. ఇవి మనము ఎప్పుడు తెచ్చుకున్నామంటే మోడీ బర్త్డే రోజు సందర్భంగా 17 సెప్టెంబర్ 2022లో మనం తెచ్చుకోవడం జరుగుతుంది, రైట్. 17 సెప్టెంబర్ 2022న మనము ఈ నమీబియా చీతాలు, అదేవిధంగా దక్షిణాఫ్రికా చీతాలు, దక్షిణాఫ్రికా నుంచి ఏమో 12, నమీబియా నుంచి 8 తీసుకొచ్చుకుంటాం, రీఇంట్రడ్యూస్ అనేది చేసుకుంటాం. మరి ఎక్కడ అంటే కునో నేషనల్ పార్క్, ఇది ఇంపార్టెంట్. కునో నేషనల్ పార్క్లో పెట్టుకున్నాం మనం. ఇది ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్, తెలుసు మనకు. ఈ కునో నేషనల్ పార్క్ మనకు 1981లో మనకి వన్యప్రాణుల అభయారణ్య గుర్తిస్తే మనకు 2018లో మనకి జాతీయ హోదా అనేది వస్తుంది. ఈ ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. కునో నేషనల్ పార్క్లో మన చీతాలను పెట్టుకున్నాం. మరి కునో నేషనల్ పార్క్ వార్తల్లో ఉంది కాబట్టి ఈ కునో నేషనల్ పార్క్ అనేది మనకు 1981లో మనం అభయారణ్యంగా గుర్తించుకున్నాం. 2018లో మనకు జాతీయ హోదా అనేది ఇవ్వడం జరిగింది కునో నేషనల్ పార్క్, రైట్. మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలో తెలుసు మనకు. ఇప్పుడు మనకి చీతా అనేది రావడంతో, మనకు చీతాలు తెచ్చుకున్నాం కదా, చీతా అనేది రావడంతో కంప్లీట్గా మన ఇండియా అనేది
5 బిగ్ క్యాట్ కలిగిన దేశంగా మనకు అవతరించింది. మరి 5 బిగ్ క్యాట్స్ అంటే ఏవి అంటే, ఒకటి టైగర్, ఓకే, రెండోది లయన్, మూడోది లియోపార్డ్, నాలుగోది స్నో లియోపార్డ్, ఓకే, ఐదోది మనకి చీతా, రైట్. ఒకటి టైగరు, రెండోది లయను, లియోపార్డు, స్నో లియోపార్డు, ఇంకొకటి చీతా. ఇవి 5 కలిగిన దేశంగా మన భారతదేశం అనేది ప్రస్తుతానికి ఉంది. 5 బిగ్ క్యాట్స్. దాంట్లో మనకి 7 ఉంటాయి యాక్చువల్గా, 2 అనేది లేదు. ఒకటి జాగ్వార్, ఓకే, ఇంకొకటి మనం చూస్తే పూమా అనేది లేదు. ఇవి మనకు పెద్ద పిల్లి జాతికి చెందినవి అని చెప్పేసి అనుకుంటాం. అంటే బిగ్ క్యాట్కి చెందినవి 7 ఉంటాయి. దాంట్లో మన ఇండియాలో 5 ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి పూమా అండ్ జాగ్వార్ అనేది లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం. ఇంకా చూస్తే ఈ చీతాకు సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా ఇండియానే చేరింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇండియానే చేరింది. అందులో భాగంగా మనము $100 మిలియన్ పెట్టుబడితోని ఒక 5 years పాటు ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ అలయన్స్లో భాగంగా. ఇది మన ఇండియా యొక్క ఇనిషియేటివ్ అని చెప్పచ్చు ఇంటర్నేషనల్గా, రైట్. అదేవిధంగా మనకి మెంబర్స్ అనేది 97 దేశాలు ఉన్నాయి. మామూలుగా చూస్తే కౌన్సిల్లో భాగంగా మనకు కనీసం ఒక 7 దేశాలు ఉండాలి, కానీ మ్యాక్సిమం 15 దేశాలు అయితే ఉండాలి కౌన్సిల్ అనేది. దీంట్లో ఇదొకటి. సెకండ్ పార్క్ మనకు గాంధీ సాగర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. గాంధీ సాగర్ కూడా మనకి పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది, రైట్. ఇదొకటి. నెక్స్ట్ ఈ ప్రాజెక్టు చీతా మీద మనకు 2 కమిటీలు అనేటివి నియమించడం జరిగింది. అది కూడా మనకు వార్తల్లో ఉన్న అంశం 2023కు సంబంధించి. ఇది ఏంటంటే మనకి చీతా కోసం కమిటీలు రాజేష్ గోపాల్ కమిటీ ఒకటి, రాజేష్ గోపాల్ కమిటీ, రైట్. ఈ రాజేష్ గోపాల్ కమిటీ మనకి అంతర్జాతీయ నిపుణుల చీతా నిపుణుల కన్సల్టింగ్ ప్యానల్ అనే దానికి మనకి కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇతను. ఓకే, నిఘా కోసం అనేది మనకి కమిటీ అనేది పెట్టడం జరిగింది రాజేష్ గోపాల్. అదేవిధంగా చీతా కన్జర్వేషనల్ బ్రీడింగ్ సెంటర్ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి ఇది నేషనల్ కదా, ఇంటర్నేషనల్గా మనకి ఇంకో కమిటీ ఏంటంటే అడ్రియన్ సౌత్ ఆఫ్రికా, అడ్రియన్ టోర్డిఫ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈయన మనకి అంతర్జాతీయ చీతా నిపుణుల కన్సల్టింగ్ ప్యానల్లో ఈయన ప్రొఫెసరు అడ్రియల్ టోర్డిఫ్. రాజేష్ గోపాల్ కమిటీ ఒకటి, అడ్రియల్ టోర్డిఫ్ కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ప్రాజెక్ట్ చీతా కోసం ఏర్పాటు చేయబడిన కమిటీలు అని చెప్పేసి 2. ఓకే, ఇది మనకి ఇంకొకటి చూస్తే చీతా కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అనేది మనకి ఎక్కడ అంటే బన్నీ గడ్డి భూములు అని చెప్పేసి గుజరాత్లో ఉంటుంది. బన్నీ గడ్డి భూములు, ఇది బ్రీడింగ్ సెంటర్ అండి. ఓకే, పెంపకం కోసం బన్నీ గడ్డి భూములు ఎక్కడ అంటే గుజరాత్, రైట్. ఇది ఆసియాలోని అతిపెద్ద గడ్డి భూముల ప్రదేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, బన్నీ గడ్డి భూములు. ఇక్కడ ఏంటంటే చీతా కోసం బ్రీడింగ్ సెంటర్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, ఇది మనకు కంప్లీట్గా చీతా యొక్క అంశాలు. ఇవి మనము ఖచ్చితంగా చీతా గురించి ఒకవేళ క్వశ్చన్స్ పడతాం కనుక ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి ఉంటుంది, రైట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. కంప్లీట్గా చీతా గురించి. రైట్, నెక్స్ట్ చూస్తే మనము టైగర్, రైట్. టైగర్ అనుకున్నాం కదా, రైట్. ఈ టైగర్ చూస్తే మనకి బ్లాక్ టైగర్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఈ బ్లాక్ టైగర్ అనేది మనకి సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఒడిశాలో కనబడ్డది. బ్లాక్ టైగర్, ఈ బ్లాక్ టైగర్ అనేది ఎందుకు వార్తల్లో ఉందంటే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అనేది మనకి వార్తల్లో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఒడిశాలో ఉంటుంది, రైట్. ఓకే, నెక్స్ట్ మనము బెంగాల్ టైగర్ యొక్క అరుదైన వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు బ్లాక్ టైగర్ని మనము, రైట్. నెక్స్ట్ ఇంకా ఒకటి చూస్తే మనకి లారా అని చెప్పేసి అకామస్ అని చెప్పేసి ఈ 2 ఉన్నాయి కదా, ఇవి సైబీరియన్ పులులు అండి, లారా అండ్ అకామస్. ఈ లారా అండ్ అకామస్లోను మనము జంతు మార్పిడిలో భాగంగా
సైప్రస్ నుండి మనం దిగుమతి చేసుకున్నాం. ఎక్కడ నుండి అంటే సైప్రస్ నుండి దిగుమతి అనేది చేసుకోవడం జరిగింది. ఈ మరి మనము వెస్ట్ బెంగాల్లో భాగంగా పద్మజ నాయుడు మనము హిమాలయన్ జువలాజికల్ పార్క్ అనేది ఉంటుంది. ఈ పార్క్లో వీటిని పెట్టుకున్నాం. లారా అండ్ అకామస్ సైప్రస్ను దిగుమతి చేసుకున్నాం. ఎక్కడ పెట్టుకున్నాం అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న పద్మజ నాయుడు పార్కులో, జువలాజికల్ పార్కులో పెట్టుకున్నాం. ఓకే, మనం కునూర్ నేషనల్ పార్కులో ఎట్లయితే చీతలు పెట్టుకున్నామో ఇక్కడ మనం ఈ లారా అండ్ అకామస్ ఈ పులులను అనేది పెట్టుకున్నాం, సైబీరియన్ పులుడు. అదేవిధంగా మనం కూడా ఈ సైప్రస్కి మనము ఏమి ఇచ్చినామంటే ఇండియా నుండి రెడ్ పాండాలు ఇచ్చినాం, గుర్తుపెట్టుకోవాలి. రెడ్ పాండాలను మనం సైప్రస్కి ఇచ్చినాం. సైప్రస్ నుంచి మనం ఏమో లారా అకామస్ అనేది పులులను మనం సైబీరియన్ పులులను తెచ్చుకున్నాం. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి వార్తల్లో ఉంది మనకు పంగోలా. ఓకే, ఈ పంగోలా వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఎత్తైన ప్రదేశం అట, ఎత్తైన పులుల ప్రదేశం. ఈ ఎత్తైన పులుల ప్రదేశంలో పులి ఉంది. దీని ఎత్తు ఎంత అంటే 3640 మీటర్ల ఎత్తులో భాగంగా పంగోలా వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సిక్కింలో ఉంటుంది. అంటే అతి ఎత్తైన ప్రదేశంలో పులి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే ఆ ఎత్తైన ప్రదేశం అంటే పంగోలా అభయారణ్యం అని చెప్పేసి సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. ఈ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అనేది పులుల రక్షణ కోసం అని చెప్పేసి ఏర్పడుతుంది. గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ 2.0 ఇది మనకి పులుల రక్షణ కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే దీంట్లో భాగంగా మనకి సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనే ఒక సమావేశంలో ఏర్పరచుకుంటాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 2010లో భాగంగా మనం ఏర్పరచుకున్నాం దీన్ని. అంటే మనకి ఈ 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు చేసుకోవాలన్నది ఒక లక్ష్యం. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ గ్లోబల్ టైగర్ రిజర్వ్ దానికి సంబంధించి రికవరీ ప్రోగ్రామ్ అనేది మనం 2022 నాటికి మన పులుల యొక్క సంఖ్యను రెట్టింపు చేసుకోవాలనే ఒక లక్ష్యం. ఇది మనం సెయింట్ పీటర్స్ డిక్లరేషన్లో ఆమోదించుకున్నాం అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకొని, ఇది మనం ఎక్కడ అంటే 2022లో భాగంగా ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నామంటే వ్లాడివోస్టాక్లో మనం మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. రైట్. ఇవి మరి ఓన్లీ మనకు ఇండియా అండ్ నేపాల్ మాత్రమే ఆమోదించినాయి. అంటే దేనికి 22 వరకు మనం పులుల సంఖ్య రెట్టింపు చేసుకోవాలనే అంశాన్ని ఇండియా అండ్ నేపాల్ అనేటివి దేశాలు ఆమోదించడం జరిగింది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ దీనికి సంబంధించి ఇటీవల మనము టైగర్ సంబంధించి 50 సంవత్సరాల 50 years ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎక్కడ అంటే మన బందీపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 50 years ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్. ఓకే, టైగర్ ప్రాజెక్ట్ సంబంధించి మన 50 years కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ జరుపుకున్నామంటే బందీపూర్. రైట్. బందీపూర్ ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక. మనకు ఎవరు స్టార్ట్ చేయడం జరిగిందంటే పిఎం మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. బందీపూర్లో భాగంగా ఇటీవల మనం సెలబ్రేషన్స్ చేసుకున్నాం. రైట్. అదేవిధంగా మనకి టైగర్ సంబంధించి టైగర్ సెన్సస్ అని చెప్పేసి 2022లో భాగంగా మనం చేసుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 22 అంశం అయినప్పటికీ మనము ఈ సెన్సస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సెన్సస్లో భాగంగా మనకి 2014, 2018, 2022 ఈ 2014లో 222 అని చెప్పేసి ఉంటాయి పులులు. రైట్. అదేవిధంగా 2967 అని చెప్పేసి 2018లో ఉంటాయి. మనకి ఇక్కడ చూస్తే 3687 అని చెప్పేసి మనకు 2022లో ఉండడం జరిగింది. రైట్. ఇవి మనకు సెన్సస్ ఖచ్చితంగా ఈ ఫిగర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 14లో 2226, 2967, అదేవిధంగా 2022లో 3687 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకట ఈ సెన్సస్లో భాగంగా అత్యధికంగా మనకి 6.1% గ్రోత్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 22లో భాగంగా 6.1% అనేది మనకు గ్రోత్ రేట్ వచ్చిందట ఈ పులుల విషయంలో. పులుల సంఖ్యలో భాగంగా ప్రపంచంలో మొత్తం పులుల్లో 75% మన ఇండియాలో ఉండడం జరిగింది. ఈ అంశం ఇంపార్టెంట్. 75% ఆఫ్ టైగర్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో ఉన్నాయి, ప్రపంచంలో మొత్తం భాగంలో. రైట్. మరి ఈ మొత్తం భూభాగంలో ఎంత అంటే 2.3% కూడా మన దగ్గర ఉండడం జరిగింది ఈ సెన్సస్లో భాగంగా. మరి ఇవి 2.3 భాగం అన్నాం కదా, ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉంటాయంటే మనకు 53 టైగర్ రిజర్వ్స్ అనేది ఉంటాయి. ఈ 2.3 భాగం అనేది
75,796 చదరపు కిలోమీటర్లు అనేది ఈ భూభాగం. కిలోమీటర్లో చూస్తే పర్సెంటేజ్లో చూస్తే 2.3 భాగం అనేది కలిగి ఉండడం జరిగింది. ఎన్ని స్టేట్లు అంటే 18 రాష్ట్రాలు. 18 రాష్ట్రాల్లో మనకు ఈ ఇంత భూభాగం అనేది కలిగి ఉంది ఈ టైగర్కి సంబంధించి. అయితే అందులో భాగంగానే మనము ఏ రాష్ట్రాలు పులులు ఎక్కువ కలిగి ఉన్నాయని చూస్తే మనం ఫస్ట్ మధ్యప్రదేశ్ ఉంటుంది. ఫస్ట్ మధ్యప్రదేశ్, 2 కర్ణాటక, 3 మనకి ఉత్తరాఖండ్, రైట్. 4 వచ్చేసి మనము మహారాష్ట్ర చెప్పుకుంటాం, రైట్. ఇవి మనకి ఈ మధ్యప్రదేశ్లో భాగంగా 785 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టాప్ది కాబట్టి. ఇది 563. మధ్యప్రదేశ్లో 785 పులులు ఉన్నాయి. రెండవది కర్ణాటకలో 563 అని చెప్పేసి పులులు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ కర్ణాటక. ఇవి అధిక సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రాలు. అదేవిధంగా మనము టైగర్ రిజర్వ్స్ చూస్తే, టైగర్ రిజర్వ్స్ పెద్దవి చూస్తే మనకు జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది, రైట్. జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్. అదేవిధంగా ఇంకొకటి చూస్తే మనకి బందీపూర్, నాగర్సోల్. ఇవి 2 కర్ణాటక సంబంధించి. ఇదేమో మనకి ఉత్తరాఖండ్, బందీపూర్, నాగర్సోల్. ఇవి మనకి కర్ణాటక. బందీపూర్, నాగర్సోల్ అనేది కర్ణాటక అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనము అధిక సంఖ్యలో అంటే ఏ రాష్ట్రాలు అధిక సంఖ్యలో పులులు అంటే మధ్యప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా మనకి ఉత్తరాఖండ్, మహారాష్ట్ర. మరి అతిపెద్ద టైగర్ రిజర్వ్స్ ఏమంటే జిమ్ కార్పెట్, బందీపూర్, నాగర్సోల్, బందీపూర్ ఏమో కర్ణాటక, ఈ జిమ్ కార్పెట్ ఏమో మనకి ఉత్తరాఖండ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఒక ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ ఏదొచ్చిందంటే కేరళలో భాగంగా పెరియార్ అని చెప్పేసి, రెండోది మనకి సాత్పూరా, మూడోది అంటే మేనేజ్మెంట్లో భాగంగా ఎఫెక్ట్గా ఎక్కడ ఉంది అని చెప్పేసి బందీపూర్, కర్ణాటక. అందులో భాగంగానే మన తెలంగాణకు సంబంధించి అమరాబాద్ ఉంటుంది, కవ్వాలి ఉంటుంది. అమరాబాద్కి వచ్చేసి వెరీ గుడ్ అనే ఒక అంటే వెరీ గుడ్ స్థానం ఇవ్వడం జరిగింది. ఇంకొకటి కవ్వాల్ది అయితే గుడ్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది, మార్క్స్ అనమాట, రైట్. ఇప్పుడు మనం చూస్తే మనకి టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఈ టైగర్ రిజర్వ్స్ యాక్చువల్గా మనకు 55లో భాగంగా 55ది 55వది నౌరావతి అండ్ రాణి దుర్గావతి. నౌరాదేహి అండ్ రాణి దుర్గావతి. ఈ రెండింటిని కలిపితే మనకు 2300 చదరపు కిలోమీటర్లు గల అతిపెద్ద టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. నౌరాదేహి అండ్ రాణి దుర్గావతి 2300 చదరపు కిలోమీటర్లు అనేది రెండింటిని కలపడం వల్ల అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2300 చదరపు కిలోమీటర్లు అంటే నౌరాదేహి, రాణి దుర్గ రెండింటిని కలపడం వల్ల పెద్దగైంది ఇది. అదేవిధంగా మనకు 54th అంటే ప్రస్తుతానికి మనకు 55, ఓకే. 54th అనేది మనకి ధోల్పూర్ కరౌలి రాజస్థాన్, ఓకే, రాజస్థాన్. ఇది మనకు ధోల్పూర్ కరౌలి రాజస్థాన్లో 5వది అని చెప్పేసి చెప్పచ్చు. 53వది అయితే మనకి రాణిపూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాణిపూర్ ఎక్కడ అంటే యూపీ. 55th ఏమో రాణిదేహి అండ్ రాణి దుర్గావతి, నౌరాదేహి అండ్ రాణి దుర్గావతి యూపీలో ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది 2300 చదరపు కిలోమీటర్లు పెద్దది, అతిపెద్దది ఇదే మనకి. 54th అయితే ధోల్పూర్ మనకి కరౌలి రాజస్థాన్లో ఉంటుంది. 53rd అయితే మనకి రాణిపూర్ మనకి యూపీలో ఉండడం జరుగుతుంది. నౌరాదేహి, రాణి దుర్గావతి, ధోల్పూర్ కరౌలి, అదేవిధంగా రాణిపూర్ యూపీ. ఇవి మనకి 55th, 54th, 53 టైగర్ రిజర్వ్స్. మనకు 52nd వచ్చేసి రామ్గఢ్ విస్టారి అని చెప్పేసి మనకు అంతకు ముందు రావడం జరిగింది. ఇవి 3 మాత్రం మనకు 23కి సంబంధించిన అంశాలు, రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చూస్తాం మనం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో భాగంగా మనకు 30th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం మనము. ఇది మనకు 1992లో ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి
30th యానివర్సరీ అని చెప్పేసి చేసుకోవడం జరిగింది ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో. దీన్నే గజ్ ఉత్సవ్ అని చెప్పేసి మాట్లాడతాం ప్రాజెక్ట్ మన ఎలిఫెంట్కి సంబంధించి. అదేవిధంగా ఎక్కడ అంటే మనము కజిరంగా అస్సాం, రైట్. కజిరంగా నేషనల్ పార్కులో భాగంగా ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ద్రౌపది ముర్ము, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సంబంధించి. అయితే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సంబంధించిన కారిడార్స్ ఉంటాయి మనకి, కారిడార్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా. దీంట్లో భాగంగా మనకు 15 స్టేట్లలో 150 కారిడార్స్ ఉన్నాయట. 17 స్టేట్లలో 150 కారిడార్స్ అనేవి ఉండడం జరిగింది. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ 26 ఉన్నాయట. ఇది వెస్ట్ బెంగాల్లో మనకు 26 కారిడార్స్. ఇది ఏనుగుల జనాభా అనేది మనకి 30,000 ప్లస్ కంటే మనకి ఎక్కువనే ఉందంట. హయ్యెస్ట్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి హయ్యెస్ట్ ఎలిఫెంట్స్ కర్ణాటక 6,399. ఎక్కడ అంటే బందీపూర్లో ఫస్ట్, రెండోది నాగర్సోల్. ఇవి రెండు మనకు కర్ణాటకనే ఉంటాయి. ఎలిఫెంట్స్ హయ్యెస్ట్ ఎక్కడ అంటే కర్ణాటకలో బందీపూర్ అండ్ ఫస్ట్ బందీపూర్, రెండోది నాగర్సోల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు గజరా సిస్టమ్ అని చెప్పేసి ఒకటి, ఈ ఏఐ ట్రాకింగ్ ఆధారంగా, అంటే మనకి ట్రాక్ల మీద ఏనుగులు వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని తప్పించడానికి అని చెప్పేసి గజరాజ్ ఉత్సవం అని చెప్పేసి ఏఐ టూల్, మనకి ఐఐటి అంటే ఏఐ టూల్గా మనకు లోకోమోటివ్ పైలట్ అని చెప్పేసి అప్రమత్తం చేసేది గజరాజ్ ఉత్సవం అని చెప్పేసి ఒకటి సిస్టమ్ అనేది కనిపెట్టడం జరిగింది. ఇండియన్ రైల్వే కార్యక్రమం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహారాష్ట్ర నవేగావ్ ఎలిఫెంట్ రిజర్వ్ ప్రతిపాదన అని చెప్పేసి, అంటే ఈ మహారాష్ట్ర నవేగావ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది మనకి ఆమోదం పొందితే కనుక మనకి ఇండియాలో 34 టైగర్ రిజర్వ్లు అవుతాయి. అంటే మన ప్రతిపాదన అనేది ఉంది. ఈ మహారాష్ట్ర నవేగావ్ టైగర్ రిజర్వ్ అయితే మనకి 34 టైగర్ రిజర్వ్లు ఉంటాయి. ప్రస్తుతానికి మనకు 34 ఎలిఫెంట్ రిజర్వ్లు ఉంటాయి. 33 టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి టెరాయి యూపీ, 32 టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి అగస్తమలై తమిళనాడు, రైట్. అయితే ఈ నవేగావ్ అనేది ఆమోదం పొందితే మనకి 34 ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి ఉంటాయి. మనకి 33 అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఒకటి 33 టెరాయి, 32 అగస్తమలై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. టెరాయి అనేది యూపీ, అగస్తమలై తమిళనాడు, మహారాష్ట్ర నవేగావ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎలిఫెంట్ విస్పరర్స్ మనకు వార్తల్లో ఉంది. ఆస్కార్ అవార్డు పొందిన మూవీ. దీని యొక్క దర్శకుడు ఎవరంటే మనకి కార్తీకి, రైట్. కార్తీకి. మనకి నిర్మాత మోంగా అని చెప్పేసి గుణిత్ మోంగా అని చెప్పేసి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఎలిఫెంట్ విస్పరర్స్ ఇది మధుమలై టైగర్ రిజర్వ్లో మనం తీయడం జరిగింది. మధుమలై టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు, రైట్. దీంట్లో మనకి ఈ ఎలిఫెంట్ విస్పరర్స్లో భాగంగా బొమ్మన్ అండ్ బెల్లి అని చెప్పేసి దంపతులు, బెల్లి అండ్ బొమ్మన్, ఈ దంపతులు మనకి ఆ మూవీలో కనబడటం జరుగుతుంది. డాక్యుమెంట్ ఫిల్మ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎలిఫెంట్కి సంబంధించిన అంశాలు. ఇప్పుడు మనం చూస్తాం పర్యావరణ అనుకూల అంశాలు. ప్రాజెక్ట్ చీతా చూసినాం, ప్రాజెక్ట్ టైగర్ చూసినాం, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ చూసినాం. ఇప్పుడు మనం చూస్తాం పర్యావరణ అనుకూల అంశాలు. ఈ పర్యావరణ అనుకూల అంశాలు చూస్తే మనకు 7 అంశాలు ఉంటాయండి, రైట్. 7 అంశాల్లో భాగంగా ఒకటి మనకు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. రెండోది ఎకో మార్క్ స్కీమ్. ఇంకొకటి 1 తారీఖ్ 1 గంట, 1 తారీఖ్ 1 గంట 1 సాత్. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్బన్ క్రెడిట్ మార్కెట్, కార్బన్ క్రెడిట్ మార్కెట్. నెక్స్ట్ మనం చూస్తాం అమృత్ ధరోహర్ యోజన, ఇది ఇంపార్టెంట్ మనకి.
ఓకే, అదేవిధంగా మిస్టీ, నెక్స్ట్ 7th అమృత్ బక్ష ఆందోళన్. రైట్, ఏం లేదు, ఈ అమృత్ బక్ష ఆందోళన అంటే మనకి అస్సాంలో సెప్టెంబర్ మాసంలో మనకి ఒకే రోజు 1,00,000 మొక్కలు నాటడం జరిగింది. అమృత్ బక్ష ఆందోళన అంటే అస్సాం రాష్ట్రంలో మనకి ఒకే రోజు 1,00,000 మొక్కలు సెప్టెంబర్లో నాటడం జరిగింది. ఒక రికార్డ్ అది. అమృత్ బక్ష ఆందోళన అనేది కంప్లీట్. నెక్స్ట్ మిస్టీ అనే ప్రోగ్రామ్ మనకి 2023 బడ్జెట్లో మనకి వీటి కార్యక్రమం అనేది పర్యావరణానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. మిస్టీ అని చెప్పేసి, అమృత్ ధరోహర్ అని చెప్పేసి. మిస్టీ అంటే ఏం లేదు, మ్యాంగ్రూవ్ అడవుల కోసం, ఒక డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి మిస్టీ అడవులు ఏ విధంగా అంటే మనకి ఫైనాన్షియల్ 24 నుంచి 5 years పాటుకు మనం 24 నుంచి 5 years పాటు ఇది ఈ మాంగ్రూవ్ అడవులు మనకి 9 స్టేట్లలో 4 యూటీలో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మాంగ్రూవ్ అడవులు అనేటివి ఇక్కడ 9 స్టేట్స్ 4 యూటీలలో. ఓకే, అదే ఈ 4 యూటీలు ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, డామండ్ అయ్యి, పుదుచ్చేరి. అదేవిధంగా మనకి ఫండింగ్ అనేది ఎన్ఆర్జిఎస్ అండ్ కాంపా అని చెప్పేసి ఫండింగ్ చేస్తుంది. అదేవిధంగా ఇది సలీం అలీ బర్డ్ శాంక్చురీలో మడ మొక్క నాటి మనకి గోవాలో స్టార్ట్ చేయడం జరిగింది పిఎం మోడీ గారు దీన్ని. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సలీం అలీ బర్డ్ శాంక్చురీలో మనకి పిఎం మోడీ గారు గోవాలో ఉంటుంది, స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మిస్టీకి సంబంధించి ఏం లేదు, మ్యాంగ్రూవ్ అడవులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం 5 years పాటు దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది 9 స్టేట్లలో 4 యూటీల్లో ఈ అడవుల పెంపకం అనేది టార్గెట్. సలీం అలీ బర్డ్ శాంక్చురీలో పిఎం మోడీ గారు మనం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అమృత్ ధరోహర్ యోజన. అమృత్ ధరోహర్ యోజన అంటే వెట్ ల్యాండ్స్ గురించి మనకు చెప్తుంది. రామ్సర్ సైట్స్ ఉంటాయి కదా, రామ్సర్ సైట్స్ మనకు 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి కదా, వాటి డెవలప్మెంట్ పర్పస్లో మనకి రక్షణ కోసం మనకు యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడు అంటే June 5th పర్యావరణ దినం కదా, June 5th మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది అమృత్ ధరోహర్ యోజన. నెక్స్ట్ మనం చూస్తే కార్బన్ క్రెడిట్ మార్కెట్. ఈ కార్బన్ క్రెడిట్ మార్కెట్ అనేది మనకి విద్యుత్ శాఖ అమలు చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంధన రక్షణ సవరణ చట్టం 2022 అనేది చేయడం జరిగింది. ఓకే, ఇది ఒకటి కార్బన్ క్రెడిట్ మార్కెట్ విద్యుత్ శాఖ అమలు చేస్తుంది. నెక్స్ట్ 1 తారీఖు 1 గంట 1 సాత్ అంటే మనం 1 అక్టోబర్ 2023 10 AM నుంచి మనం 11 AM వరకు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయాలి. ఓకే, క్లీనింగ్. ఇది మనకి మోడీ అనౌన్స్మెంట్ 1 తారీఖు 1 గంట 1 సాత్ అని చెప్పేసి. 1 అక్టోబర్ 2023 మనము 10 AM నుంచి 11 AM వరకు ప్రతి ఒక్క రోడ్ల మీదకి వచ్చి మనకి క్లీన్ చేయాలని చెప్పేసి ఒక అంశం. నెక్స్ట్ ఎకో మార్కెట్ స్కీమ్. ఇది మనకి పర్యావరణ అంశాలకు సంబంధించి, అనుకూల ఉత్పత్తులకు సంబంధించి లేబులింగ్ కోసం. ఇది మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి ఎకో ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడతాం కదా, అలాంటి లేబులింగ్ ISI మార్క్ అండ్ ఎకోలాజీ అని చెప్పేసి లైఫ్ పథకం కింద ప్రారంభించేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది లేబులింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఉత్పత్తుల యొక్క లేబులింగ్ కోసం, ఎన్విరాన్మెంట్ లేబులింగ్ కోసం. నెక్స్ట్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ ఇది మనకు దీంట్లో అంశాలు ఉన్నాయి. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది మనకి 8 అంశాలు. ఇది ఫస్ట్ మొదటగా చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మనకు చట్టం అనేది ఉంది. 1966 యాక్ట్ అనేది చేస్తుంది. మరి దీన్ని యాక్ట్ ద్వారా చేస్తున్నాం మనం. దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని. మరి దీంట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయని చూస్తే మనము దీంట్లో ఒకటి వాటర్, రెండోది ఎయిర్, మూడోది ప్లాంటేషన్. ఓకే, నాలుగోది మనకి వేస్ట్ మేనేజ్మెంట్. అంటే ఏం లేదు, వాటర్ బేస్డ్, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్ అని చెప్పేసి. ఓకే, ప్లాంటేషన్ అని చెప్పేసి, ఇంకొకటి ఎకో మార్క్ అని చెప్పేసి, వేస్ట్ మేనేజ్మెంటు, ఎకో మార్కు. రైట్, నెక్స్ట్ అదేవిధంగా మనకి
మ్యాంగ్రూవ్ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ సంబంధించి వాటర్, ఎయిర్, ఓకే. అదేవిధంగా ప్లాంటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎకో మార్కెట్, మ్యాంగ్రూవ్. నెక్స్ట్ చూస్తే సస్టైనబుల్ అగ్రికల్చర్, ఎనిమిది చూస్తే సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రా. 8 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ ఒకటి వాటర్, ఎయిర్, ప్లాంటేషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్, అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్, ఎకో మార్కెట్, మ్యాంగ్రూవ్, సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనబుల్ బిల్డింగ్ అండ్ మేనేజ్మెంట్. వీటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ 8 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పర్యావరణ అనుకూల అంశాలకు సంబంధించి ఇవి మనకి వార్తల్లో ఉన్నాయి. ఇవన్నీ మనం ఖచ్చితంగా ఒక్కసారి చూస్తే గుర్తుండే అంశాలు. నెక్స్ట్ మనం చూస్తాం బయోఫ్యూయల్. ఈ బయోఫ్యూయల్ సంబంధించి మనం వార్తల్లో ఏముందంటే మనకి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు టార్గెట్ ఉంది. మనము 2000 ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ 2025-26 నాటికి మనం 20% టార్గెట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. అంటే మన పెట్రోల్లో ఇథనాల్ కలిపేయడం, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది 2025-26 నాటికి 20% అనేది కంప్లీట్ కావాలి. యాక్చువల్గా మనం సాధించడం ఎంత సాధించడం అంటే 2023 నాటికి మనం 12% అనేది సాధించడం. మనకి 23-24కి మనకు 15% అనేది టార్గెట్ ఉంది. రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము ఈ బయోఫ్యూయల్కి సంబంధించి మనకు 4 జనరేషన్లు అనేది ఉన్నది. ఇది మనకు 2022 కరెంట్ అఫైర్స్ యాక్చువల్గా. అయితే ఈ 4 జనరేషన్లో చూస్తే ఫస్ట్ జనరేషన్లో అయితే మనకి స్టార్చ్కి ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ జనరేషన్ స్టార్చ్ అంటే తెలుసుగా పిండి పదార్థాలు మనకు షుగరు, ఓకే. అదేవిధంగా సెకండ్ జనరేషన్ వ్యవసాయానికి బయోఫ్యూయల్ సంబంధించి ఇది బయోఫ్యూయల్, రైట్. సెకండ్ జనరేషన్ వ్యవసాయ వ్యర్థాలు, ఓకే. అంటే దీంట్లో నుండి తయారు చేయడం బయోఫ్యూయల్, దీంట్లో నుండి తయారు చేయడం స్టార్చ్ని తయారు చేయడం, సెకండ్ జనరేషన్లో వ్యవసాయ వ్యర్థాలను తయారు చేయడం, థర్డ్ జనరేషన్లో మనము ఆల్గే నుంచి తయారు చేయడం, ఓకే. ఫోర్త్ జనరేషన్లో మనము జిఎం పంటలు, ఓకే, జెనెటిక్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం కదా, జిఎం పంటలు. అదే దీన్ని మనకి పానీపట్లో 2G ఇథనాల్ ప్లాంట్ అనేది వరి పొట్టుతో నిర్మించడం జరిగింది. ఏ సంస్థ అంటే IOCL. ఈ IOCL అనే సంస్థ మనకి పానీపట్లో ఇథనాల్ ప్లాంట్ అనేది వరి పొట్టుతో స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ సంబంధించి, ఓకే. నెక్స్ట్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి ఉంది మనకు. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో భాగంగా ఇండియా, బ్రెజిల్, USA అనేది చేరింది. మనకు దీంట్లో ఎవరి వాటా ఎంత అంటే అని చెప్పేసి సంయుక్తంగా G20 సదస్సులో మనం అనౌన్స్ చేయడం. ఇది కూడా మనకి మన ఇండియా యొక్క ఇనిషియేట్ అని చెప్పి చెప్పచ్చు. అంటే బయోఫ్యూయల్ కోసం అలయన్స్ అనేది మనకి ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్గా మనము ఇనిషియేట్ అనేది తీసుకుంటామండి. మోడీ హయాంలో మనము ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్గా ఇనిషియేట్ అనేది తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది ఏర్పాటు చేసుకొని USA అనేది 55% మనకి ఇథనాల్ ఉత్పత్తి చేయాలి. అదేవిధంగా మనకి ఇండియా అనేది 3%, ఓకే. బ్రెజిల్ అనేది మనకి 27%, టోటల్గా మనకి 85% అనేది ఈ ఇథనాల్ అనేది ఉత్పత్తి చేయడం కోసం మనకు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఓకే. ఇది మనకు బయోఫ్యూయల్ గురించి. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ BS6 హైబ్రిడ్ ఇథనాల్ కార్ అనేది మన టయోటా ఇన్నోవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. BS6 టయోటా ఇన్నోవా, రైట్. ఈ టయోటా ఇన్నోవా మనకి నితిన్ గడ్కరీ మనకు న్యూఢిల్లీలో మనకు ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రపంచంలోనే తొలి ఫ్లెక్సిబుల్ కార్ అట, ప్రపంచంలోనే ఫస్ట్ ఫ్లెక్సిబుల్ కార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. BS టయోటా ఇన్నోవా. ఇది మనకి బయోఫ్యూయల్ గురించి, రైట్. నెక్స్ట్ పార్కులు, ఓకే. పార్కులు ఏ వార్తల్లో ఉన్నాయి, ఎందుకు వార్తల్లో ఉన్నాయో చూద్దాం మనం. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం మనకి విశాఖపట్నంలో ఉంది, AP. మనకి తూర్పు కనుమల్లో ఫస్ట్ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ AP
వైజాగ్. ఓకే, కంబాలకొండ. నెక్స్ట్ నామ్దాఫా. ఈ నామ్దాఫా మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. నామ్దాఫా నేషనల్ పార్క్ అనేది ఈ అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఇదేది మనకి ఫ్లయింగ్ స్క్వైరల్ అనేది మనకు కనబడ్డదట. ఎప్పుడు ఎన్ని రోజుల కంటే 42 సంవత్సరాల తర్వాత కనబడ్డది. ఎప్పుడంటే 1981లో కనబడితే ఈ ఫ్లయింగ్ స్క్వైరల్ అనేది మళ్ళీ కనిపించిందట. రాత్రి కూడా చురుగ్గా ఉంటుందట ఇది ఫ్లయింగ్ స్క్వైరల్ అనేది. ఇది సర్వభక్షకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫ్లయింగ్ స్క్వైరల్ నామ్దఫా అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది పార్కు. నెక్స్ట్ బర్దా వన్యప్రాణుల అభయారణ్యం. బర్దా వన్యప్రాణుల అభయారణ్యం. ఈ బర్దా వన్యప్రాణుల అభయారణ్యం అనేది మనకు గుజరాత్లో ఉండడం జరిగింది. ఆసియా సింహాలకు 2వ నివాసంగా ప్రపోజ్ చేసిందట. ఇది మనకు ప్రజెంట్ అయితే గిర్ అడవుల్లో మనకి ఉండడం జరిగింది. ఆసియా సింహాలనే మనకి ప్రజెంట్ గిర్ అడవులు ఉన్నాయి. బర్దా వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి మనకు ఆసియా సింహాలకు 2వ నివాసంగా దీన్ని చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎక్కడ అంటే గుజరాత్. మనకు ఆసియా సింహాలు ఎక్కడ ఉంటాయి అంటే గిర్ అడవుల్లో ఉంటాయి. మరి 2వ నివాసంగా ఏది చేయాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తున్నారంటే బర్దా వన్యప్రాణుల అభయారణ్యం. నెక్స్ట్ మనకు డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. డార్క్ స్కై రిజర్వ్ అనేది మనకు చాంగ్తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం. డార్క్ స్కై ఎక్కడ? చాంగ్తాంగ్, లడక్. చాంగ్తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ అంటే హాన్లే, లడక్. గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డార్క్ స్కై రిజర్వ్ అనేది ఏర్పాటు చేసుకున్నది ఇది చాంగ్తాంగ్, లడక్, హాన్లే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ది. అదేవిధంగా మనకు ఇంకొకటి డార్క్ స్కై రిజర్వ్ పార్క్ అనేది మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉండడం జరిగింది. మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ సంబంధించి పెంచ్ టైగర్ రిజర్వ్. పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మనకి మహారాష్ట్ర. ఓకే, ఇది మనకు డార్క్ స్కై రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉన్నాయి. కంబాలకొండ, నామ్దఫా. నెక్స్ట్ చూస్తే పన్నా టైగర్ రిజర్వ్. ఈ పన్నా టైగర్ రిజర్వ్ అనేది మనకి మధ్యప్రదేశ్. అయితే కంబోడియా దేశం టైగర్ రీఇంట్రొడక్షన్ కోసం ప్రోగ్రాం కోసం శిక్షణను ఇస్తుందట. ఇది టైగర్స్ని ఇంట్రొడ్యూస్ కోసం శిక్షణ కార్యక్రమం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే పన్నా టైగర్ రిజర్వ్లో. రైట్. 2016 పులులు అంతరించిపోయాయని చెప్పేసి ప్రకటించుకుంటుంది కంబోడియా దేశం. కంబోడియా దేశంలో మనకి పులులు అనేవి అంతరించిపోయినాయట 2016లోనే. మరి వాటి కోసం రీఇంట్రొడ్యూస్ కోసం శిక్షణ అనేది ఇస్తుంది ఎక్కడ అంటే పన్నా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో మన దేశం. నెక్స్ట్ కైమూర్ టైగర్ రిజర్వ్. ఇది మనకి బీహార్లో ఉంటుందండి. కైమూర్ టైగర్ రిజర్వ్ అనేది మనకు బీహార్లో సెకండ్ టైగర్ రిజర్వ్గా మనకి ప్రకటించేందుకు ఎన్టీసీ అనేది ఆమోదం పొందింది. మరి ఫస్ట్ది ఎక్కడ ఉంది అంటే మనకి వాల్మీకి టైగర్ రిజర్వ్ అనేది ఉంది మనకి బీహార్లో. వాల్మీకి టైగర్ రిజర్వ్ అనేది ఉంది ఫస్ట్ది. ఇక్కడ ఇది కూడా మనకు టైగర్ రిజర్వ్గా ప్రతిపాదన అనేది ఎన్టీసీ అనేది ఆమోదం పొందిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కైమూర్ టైగర్ రిజర్వ్. ఇక్కడ మనకి రీసెంట్గా ఈ వాల్మీకి టైగర్ రిజర్వ్లో భాగంగా మనకు రైనోను మనం రీఇంట్రొడ్యూస్ అనేది చేసుకున్నాం. రైనో ఒంటి కొమ్ము ఖడ్గమృగం. నెక్స్ట్ మనం కైమూర్ లాంజావో జాతీయ పార్క్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. కైమూర్ లాంజావో జాతీయ పార్క్. ఈ కైమూర్ లాంజావో జాతీయ పార్క్ అనేది ఇది మనకు రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఉంటాయి కదా, ఆదేశాలు అయితే ఇచ్చింది. ఎవరికి అంటే మణిపూర్ గవర్నమెంట్కి. ఏం చెప్తున్నా అంటే కైమూర్ లాంజావో జాతీయ పార్క్ అనేది దీనికి ఈ అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఉంటాయి కదా, అది మనకి మణిపూర్ గవర్నమెంట్కి ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రపంచంలో తేలియాడే ఏకైక జాతీయ పార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇది. ప్రపంచంలో తేలియాడే ఏకైక జాతీయ పార్కు. అదేవిధంగా ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఫమ్డిస్ అనే తేలియాడే బయోమాస్ ఉంటుందట. ఫమ్డిస్. రైట్, ఫమ్డిస్. నెక్స్ట్ చూస్తే
మనకి ఇది అంతరించిపోతున్న సంగై జింక అనేది కూడా ఉంటారు కైమూర్లో. సంగై జింక ఏంటిది, కైమూర్ లామ్జావో జాతీయ పార్క్ అనేది తేలియాడేది. ఇక్కడ ఫమ్డిస్ అనే జాతి బయోమాస్ ఉంది. సంగై జింక అంతరించిపోయే జాతి మనకు ఉండడం జరిగింది. సంగై జింక అనేది మణిపూర్ రాష్ట్ర జంతువు. మణిపూర్ రాష్ట్ర జంతువు సంగై జింక. ఓకే, లోక్తక్ యొక్క నైరుతి దిశలో మనకి రామ్సార్ సైట్ అనేది ఉంది. మ్యాంట్రిక్స్ రికార్డు లోక్తక్ సరస్సు ఈ కైమూర్లోనే. ఇది కైమూర్ లామ్జావో జాతీయ పార్క్ సంబంధించిన అంశాలు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే కజిరంగా నేషనల్ పార్కు వార్తల్లో ఉంది మనకు. కజిరంగా నేషనల్ పార్క్ అస్సోం కదా. ఈ కజిరంగా నేషనల్ పార్క్ సంబంధించి మనకు జీరో పోచింగ్. ఓకే, నెక్స్ట్ చూస్తే మనము కజిరంగా నేషనల్ పార్క్ అనేది మనకు వార్తల్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ మనకు తెలిసి ఇది మనకు కజిరంగా నేషనల్ పార్కు అస్సోంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకు వార్తల్లో ఉంది మనకు, ఈ 2022కు సంబంధించి మనకి జీరో పోచింగ్ కేసెస్ అంట. దేని విషయంలో అంటే రైనో విషయంలో, అంటే ఖడ్గమృగాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉంటాయి కదా, వాటి విషయంలో జీరో పోచింగ్ కేసు అనేది నమోదైందట. ఈ విషయాన్ని మనకు హాలీవుడ్ స్టార్ అయిన మనకు లియోనార్డో డికాప్రియో ఉంటాడు కదా, అతను ప్రశంసించిండు కాబట్టి మనకు వార్తల్లో ఉంది. అంటే జీరో పోచింగ్ కేసు అనేది రైనో విషయంలో జరిగింది ఈ కాబట్టి 2020కి సంబంధించి ప్రశంసించిండు లియోనార్డో డికాప్రియో కాబట్టి మనకు వార్తల్లో ఉంది. ఇంకొకటి చూస్తే మనము మెయిదై వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది మనకి గోవాకు సంబంధించి మైదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది గోవాకు సంబంధించి బాంబే హైకోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే దీన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించండి అని చెప్పేసి ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అది మనకి కజిరంగా. అండ్ ఇప్పుడు చూస్తాం మనము ఎనిమల్స్, రైట్. ఈ ఎనిమల్స్ కనుక చూస్తే మనకు ఎలాంటి ఎనిమల్స్ వార్తలు ఉన్నాయంటే మనకు గ్యాంగ్టక్ డాల్ఫిన్ అని చెప్పేసి, గ్యాంగ్టక్ డాల్ఫిన్ ఇది మనకు యూపీ స్టేటు అక్వాటిక్ ఎనిమల్గా యూపీ స్టేట్. మరి జనరల్గా ఈ డాల్ఫిన్కి సంబంధించి అయితే ఫస్ట్ మనము తమిళనాడుకు సంబంధించి నీలగిరి తరహ్ ఫస్ట్, రెండోది దుగాంగ్ అంటే సీ కవ్ అని చెప్పేసి ఉంటాం కదా, దీన్ని పాల్క్ బే, ఈ ప్రాంతాలు డాల్ఫిన్ సంబంధించినవి. నెక్స్ట్ స్లెండర్ లోరీస్ మనకి కడవూర్లో. ఓకే, ఇక్కడ మనకి డాల్ఫిన్స్ ఈ ఫస్ట్వి ఇక్కడ, ఇప్పుడైతే మనకి యూపీలో భాగంగా గ్యాంగ్టక్ డాల్ఫిన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఫ్రాంటోయా టాగోరి ఈ ఫ్రాంటోయా టాగోరిని మనకు ఎక్కడ అంటే విశ్వభారతి, పశ్చిమ బెంగాల్ కదా, విశ్వభారతి విద్యాలయం అని చెప్పేసి మనకి గుర్తించడం జరిగింది. మనకి ఎందుకు ఈ టాగోరియా అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు అనేది మనకి పెట్టడం జరిగింది, పేరు మీదుగా రావడం జరిగింది. ఇది ఒక మొక్క, ఏం మొక్క అంటే బ్యాక్టీరియా. ఇది మొక్కలకు పెరుగుదలను ఆహారంగా పెరుగుదలకు ఉపయోగపడే బ్యాక్టీరియా అని చెప్పచ్చు. ఫ్రాంటీరియా టాగోరి ఇది మనకి జంతువుకు సంబంధించి ఒక అంశం. నెక్స్ట్ చూస్తే కాశ్మీర్ జింక జన్యుక్రమం. అనేది మనకు CCMB హైదరాబాద్ అనేది చేస్తుంది. దచ్గామ్ జాతీయ పార్కులో భాగంగా జమ్మూ కాశ్మీర్ దచ్గామ్. ఓకే, ఇది మనకు జమ్మూ కాశ్మీర్ యొక్క ఎనిమల్ అని చెప్పొచ్చు. ఈ కాశ్మీర్ జింక అనేది మాతృస్వామ్యం గల జంతువు అంట. అదేవిధంగా మనకి గోల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. గోల్ ఇది గుజరాత్ రాష్ట్ర చేప గుర్తించబడ్డది. ఇది సీ గోల్డ్ అంటాం దీన్నే. ఫస్ట్ స్పెర్మ్ వేల్ రిజర్వ్ అనేది మనకు డొమినికా దేశంలో భాగంగా ఏర్పాటు చేయబడింది. డొమినికా ఫస్ట్ స్పెర్మ్ వేల్.
ఇంకొకటి చూస్తే నీలగిరి తరహు ప్రాజెక్ట్ అనేది నీలగిరి తరహు వరయనాడు తమిళనాడు రాష్ట్ర జంతువు. నీలగిరి తరహు ప్రాజెక్టు, ఇది నీలగిరి తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది నీలగిరి తరహా అనేది మనకి తమిళనాడు రాష్ట్ర జంతువు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిథున్స్ అనేది వార్తల్లో ఉంది. ఫుడ్ ఎనిమల్ ట్యాగ్ మిథున్స్. ఫుడ్ ఎనిమల్ ట్యాగ్. ఈ ఫుడ్ ఎనిమల్ ట్యాగ్ అనేది మిథున్స్ కదా, ఇది నార్థర్న్ ఈస్ట్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్ యొక్క రాష్ట్ర జంతువు అంట. ఏఆర్పి అండ్ నాగాలాండ్ యొక్క స్టేట్ ఎనిమల్ రాష్ట్ర జంతువు మిథున్స్. ఫుడ్ ఎనిమల్ ట్యాగ్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ యొక్క రాష్ట్ర జంతువు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రైనో టాస్క్ ఫోర్స్ బీహార్ అనేది ఏర్పాటు చేసింది. రైనో టాస్క్ ఫోర్స్ ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే బీహార్. అంటే మనకి ఈ రీఇంట్రడ్యూషన్లో భాగంగా ఈ రైనోస్ని ఇంట్రొడక్షన్లో భాగంగా మనకి వాల్మీకి టైగర్ రిజర్వ్లో భాగంగా, అంటే వాల్మీకి టైగర్ రిజర్వ్లో రీఇంట్రడక్షన్ అని చెప్పేసి చేస్తున్నాం. అది వార్తల్లో ఉంది మనకి. అంటే రీఇంట్రడక్షన్ ఆఫ్ రైనో కన్జర్వేషన్ స్కీమ్ కింద మనకు చేస్తుంది బీహార్ ఏర్పాటు. ఓకే, రైనోస్ని. రైట్. నెక్స్ట్ థరోసారస్ ఇండికస్. థరోసారస్ ఇండికస్. ఈ థరోసారస్ ఇండికస్ అనేది ఎందుకు వార్తలు ఉందంటే మొక్కలను తినే డైనోసార్ జాతి అంట. మొక్కలను తినే డైనోసార్ జాతి. అయితే ఇది కొత్త డైనోసార్ చెందిన శిలాజ అవశేషాలు అనేటివి గుర్తించేలు ఎక్కడ అంటే జైసల్మేర్లో. వీటి యొక్క శిలాజాలను గుర్తించడం జరిగింది జైసల్మేర్లో, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్లౌడెడ్ లియోపార్డ్ అని చెప్పేసి వార్తలు ఉంది మనకి. క్లౌడెడ్ లియోపార్డ్. క్లౌడెడ్ లియోపార్డ్. క్లౌడెడ్ లియోపార్డ్ అంటే మనకి అస్సాం మానస్ జాతీయ పార్క్. క్లౌడెడ్ లియోపార్డ్ అనేది అస్సాం మానస్ జాతీయ పార్కులో కనిపించిందట. ఇది మహారాష్ట్ర యొక్క మేఘాలయ యొక్క జంతువు. దాదాపు అన్ని మనకు రాష్ట్రాల యొక్క జంతువులు అనేటివి వార్తల్లో ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. చాలా మటుకు అరుణాచల్ ప్రదేశ్ వచ్చింది, మేఘాలయ వచ్చింది, మణిపూర్ వచ్చింది, జమ్మూ కాశ్మీర్ వచ్చింది. ఓకే. ఆసియా కింగ్ రాబందుల సంరక్షణ కేంద్రం అనేది యూపీలో స్టార్ట్ చేస్తున్నారు. రాబందుల సంరక్షణ కేంద్రం ఏంటంట ఆసియా కింగ్. ఓకే, రాబందుల కోసం సంరక్షణ కేంద్రం జటాయు అని చెప్పేసి పెడతాం. దీన్నే జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి అంటారట. జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్. నెక్స్ట్ మనకి ఇంకోటి వార్తల్లో ఉంది టోక్ మకాక్. ఇది ఒక మంకీ, కోతి. ఇది మనకి టోక్ మకాక్ అనేది శ్రీలంక చైనాకు దిగుమతి చేసిందట. శ్రీలంక చైనాకి దిగుమతి చేసిన వార్తల్లో ఉంది. ఎన్ని లక్ష కోతులను దిగుమతి అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉంది మనకి ఆలివ్ రిడ్లే తాబేళ్ల రక్షణ అని చెప్పేసి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల రక్షణ ఆపరేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఆపరేషన్ ఒలివియా. ఆపరేషన్ అంటే వీటి సంరక్షణ కోసం ఒక ఆపరేషన్ చేపట్టింది, దాన్ని ఆపరేషన్ ఒలివియా అని చెప్పేసి పిలుస్తున్నాం. అదేవిధంగా మనకి ఋషికుల్య నది ఒడిషా ఆలివ్ రిడ్లే తాబేళ్ళకి సెకండ్ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది అయితే మనకి గహిర్మాతా సముద్ర అభయారణ్యం, ఇది మనకు సెకండ్ది. ఓకే, ఎక్కడ ఋషికుల్య ఒడిషా. ఫస్ట్ది ఏమో గహిర్మాత సముద్ర అభయారణ్యం. నెక్స్ట్
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రక్షణ కోసం మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీని రక్షణ కోసం అట సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఏరియా వెంట వెళ్ళే ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించిన లైన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిసిటీ సంబంధించిన లైన్స్ని మనకు అండర్ గ్రౌండ్లో వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర పక్షి దేనికంటే రాజస్థాన్కి మనకు రాష్ట్ర పక్షి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఇవి మనకు ఎనిమల్ సంబంధించి. నెక్స్ట్ మనకు ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా మనకి వార్తల్లో ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్విరాన్మెంట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి ఏవైతే హైలైట్స్ అంశాలు మనకి చాలా హైలైట్ అంశాలు ఉన్నాయి. ప్లాంట్స్ అండ్ ట్రీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ప్లాంట్స్ అండ్ ట్రీస్లో భాగంగా సైకమోర్ చెట్టు అనేది వార్తల్లో ఉంది. సైకమోర్ చెట్టు అట మనకి 300 సంవత్సరాల ఏజ్ అనేది అట హేడ్రియాన్స్ గోడ సరిహద్దు పక్కన ఉందట. రోమన్ సామ్రాజ్య చిహ్నం ఇది. అయితే ఇది ఇంగ్లీష్ ట్రీ ఆఫ్ ద ఇయర్. ఓకే, సైకమోర్ చెట్టు ఒకటి. ఇది ఇంగ్లీష్ ట్రీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి పిలుచుకుంటాం. కోనోకార్పస్ మొక్క గుజరాత్ అనేది నిషేధించిందట. గుజరాత్ గుర్తించింది. కోనోకార్పస్ మొక్క గుజరాత్ గుర్తించింది కాదు, నిషేధం అనేది జరిగింది కోనోకార్పస్ మొక్క. నెక్స్ట్ శ్రీనగర్ తులిప్ గార్డెన్ మన వార్తల్లో ఉంది. ఈ శ్రీనగర్ తులిప్ గార్డెన్ అనేది ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇది 68 రకాల చెందిన 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలతో ఆసియాలోనే అతిపెద్దది. శ్రీనగర్ తులిప్ గార్డెన్, రైట్. దీన్ని మనం ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇక్కడ చాలా రకాల మొక్కలు అనేటివి ఉన్నాయట. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలు అయితే ఉన్నాయట. ఇంకా ఇవి మనకు కంప్లీట్గా ప్లాంట్కి సంబంధించి 3 అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనం సమ్మిట్స్, ఎన్విరాన్మెంట్ సంబంధించి సమ్మిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మిట్స్లో భాగంగా 7th గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ సమ్మిట్ అని చెప్పేసి మనకి ఇక్కడ అంటే వాంకోవర్లో జరిగింది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ సమ్మిట్ ఎన్నోది 7th వాంకోవర్ ఎక్కడుంది? కెనడా. వాంకోవర్ కెనడాలో జరిగింది. మనకి గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఆమోదించింది. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది మనకు ఆమోదించడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఎక్కడ అంటే కున్మింగ్ మ్యాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మ్యాంట్రియల్ 2022 COP15 అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ సంబంధించి COP15 కున్మింగ్ మ్యాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి అంటాం. ఇది 2030 నాటికి 4 గోల్స్ అండ్ 23 టార్గెట్లను మనకు ఉండడం జరిగింది. 30x30 అని చెప్పేసి. దీనికి సంబంధించి మనకి ఫండింగ్ ఎవరు ఇస్తారంటే GEF అని చెప్పేసి, వెరీ ఇంపార్టెంట్ ఇది, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండింగ్ అనేది చెప్పేసి వీటికి సంబంధించి మనకు ఫండింగ్ అనేది చేస్తుంది. అది మనకు 1992లో మనం రియో ఎర్త్ సమ్మిట్ సందర్భంగా స్థాపించుకున్నాం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండింగ్ అని చెప్పేసి. ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండింగ్ సంస్థ అనేది మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు వాషింగ్టన్లో ఉంది. వాషింగ్టన్. అదేవిధంగా దీని ఆర్థిక సాయం అనేది ఎవరెవరికి ఇస్తుంది, దేనికి ఇస్తుంది అంటే మనకి UNCBD, ఓకే, బయోడైవర్సిటీ సంబంధించి, అదేవిధంగా UNF క్లైమేట్ చేంజ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, అదేవిధంగా UNCCC, ఓకే. నెక్స్ట్ మినిమేటా ఒప్పందం. ఇవన్నీ మనకి ఇయర్స్ మనకు మెటీరియల్లో ఉన్నాయి. అదేవిధంగా స్టాక్ హోమ్ ఒప్పందం, ఓకే. UNCBD అనేది మనకు 1993. అదేవిధంగా UNFCCC అనేది మనకి 1994. అదేవిధంగా UNCCC అనేది 1994. అదేవిధంగా మినిమేటా అనేది 2017 నుంచి అమలు. స్టాక్ హోమ్ అనేది మనకు జనరల్గా ఇది
పెర్సిస్టెన్స్, ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం. నెక్స్ట్ అంటే ఈ జీఈఎఫ్ సంబంధించి 7th సమ్మిట్ అనేది మనం ఎక్కడ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వాంకోవర్ కెనడా గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఆమోదించింది. ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందంలో భాగంగా 2022 COP15లో భాగంగా ఆమోదించుకున్నాం. మరి వీటన్నిటికి మనకు ఫండ్ ఎట్లా వస్తుందంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్ అనేది మనకు 1992లో మనము రియో ఎర్త్ సమ్మిట్లో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్. మనకి యుఎన్సిబిడికి, యుఎన్ఎఫ్సిసికి, యుఎన్ట్రిపుల్సికి, మినిమెటాకి, స్టాక్ హోమ్కి ఇవన్నిటికి కూడా ఫండ్ అనేది ఆర్థిక సాయం అనేది చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మనం చూస్తాం COP28 బ్రీఫ్గా, ఎందుకంటే మనకు ఇయర్ రౌండప్ కాబట్టి ఎందుకంటే చాలా పెద్ద అంశం COP28 అనేది. COP28 ఎక్కడ జరిగింది? యుఏఈ. రైట్, ఓకే. దీని అధ్యక్షత మరి సుల్తాన్ అహ్మద్ అల్ జబేర్, సుల్తాన్ అహ్మద్ అల్ జబేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ COP28 సంబంధించి మనకు ఇండియా నుండి మనకు ముఖేష్ అంబానీ అండ్ సునీతా రాయ్ అని చెప్పేసి అధ్యక్షత సలహా మండలిగా పోయిండు. ముఖేష్ అంబానీ, సునీతా నారాయణ అని చెప్పేసి పోయిండు. మనకి దీనికి సంబంధించి COP29 ఎక్కడ జరుగుతుంది? COP30. COP30 ఓకే సారీ అజర్బైజాన్, ఇదేమో అజర్బైజాన్. COP29 అనేది ఇది మనకి బ్రెజిల్. COP30 అనేది ఓకే. COP27 మనకు లండన్, గ్లాస్గో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అవుట్కమ్స్ వచ్చేసి మనకు జిఎస్టీ అంటే గ్లోబల్ స్టాక్ టేక్ అనేది మనకు రివ్యూ అనేది చేయడం జరిగింది జిఎస్టీకి సంబంధించి. రెండోది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది మనకి యుఏఈ $100 మిలియన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఇంటరిమ్ హోస్ట్. ఇండియాకి సంబంధించి అయితే గ్లోబల్ రివర్ సిటీ అలయన్స్ అని చెప్పేసి, అదేవిధంగా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ మనం ఆల్రెడీ అక్కడ 8 అంశాల్లో భాగంగా మాట్లాడుకున్నాం. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉంది కదా 8 అంశాల్లో. ఓకే, ఇది మనకు సమ్మిట్ సంబంధించి. ఇప్పుడు మనం చూస్తాం నెట్ జీరో కార్బన్. మనకు నెట్ జీరో కార్బన్ అంటే మనకి ఏవైతే కార్బన్ ఉద్గారాలు ఉన్నాయో, కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయో వాటిని మనం జీరో చేయడం. ఓకే, నెట్ జీరో కార్బన్. ఇప్పుడు సపోజ్ మనకి ఒక 5% నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ ఎమిషన్స్ని మనము గ్రీనరీతోని ఈక్వల్ టు 5 చేయాలి. అంటే ఏమైంది? ఈక్వల్ టు 0 అయింది. అంటే ఎమిషన్స్ని మనము గ్రీనరీతోని మనము 0 చేస్తే నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నెట్ జీరో కార్బన్ అనేది మనకి నెగటివ్ గెరీజన్గా, ఓకే, ఇండియా ఫస్ట్ నెగటివ్ గెరీజన్గా మనకు వార్తల్లో ఉంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 5% కార్బన్ ఎమిషన్ ఉన్నది, కానీ మనం దాన్ని 10%గా గ్రీన్గా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది? నెగటివ్ ఉంది. ఓకే, అంటే 0 కంటే ఇంకా నెగిటివ్గా ఉంది. అట్లాంటి అంశం అంటే అలాంటిది వచ్చేసి మనకి గ్రూప్ ఆఫ్ సోల్జర్ లివింగ్ ఇన్ బిల్డింగ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇది ఎక్కడ రికార్డ్ నమోదైందంటే కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ పూణే. మిలిటరీ ఇంజనీరింగ్ పూణే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ గెరిసన్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎట్లా చేసింది అంటే మనకి 5 మిలియన్ వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ స్థాపనతోని గుర్తించిందట ఇది నెగటివ్ గెరిసన్ని. ఇంకొకటి చూస్తే ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ ఫామ్ అనేది అలువా. అంటే పొలం మనకి ఫస్ట్ కార్బన్ ఎక్కడ అంటే అలువా కేరళ ఫామ్ ఇది. అదేవిధంగా ఫస్ట్ విలేజ్ పంచాయతీ అయితే పల్లి, జమ్మూ కాశ్మీర్. అదేవిధంగా మనకి ఇంకొకటి చూస్తే ఓకే, యాక్చువల్లీ మనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి ఈ నెట్ జీరో కార్బన్ సంబంధించి. మనకు నెట్ జీరో కార్బన్ వచ్చేసి ప్రపంచం వరల్డ్ అయితే 2050 వరకు మనకు టార్గెట్ పెట్టుకున్నది. ఇండియా అయితే 2070 వరకు టార్గెట్ పెట్టుకున్నది. ముంబై
ఇక్కడ రాస్తాను. వరల్డ్ 2050, ఇండియా 2070, ముంబై 2030. ఓకే, అదేవిధంగా మనకు రైల్వే 2030, సారీ ముంబై అనేది 2050, రైల్వే అనేది 2030. ఓకే ఓకే, ఇవి మనకి అవి ముట్టదు. ఓకే, 2030 అని చెప్పేసి రైల్వే. ఇవి మనకు టార్గెట్ నెట్ జీరో కార్బన్ సంబంధించి టార్గెట్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది మనకి చూస్తాం. అంటే ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే మనకు జనరల్గా ఒక వెహికల్ ఉందనుకోండి, ఆ వెహికల్ అనేది మనకి ఇక్కడికి మన బార్డర్కి వచ్చింది. మన బార్డర్కి వచ్చినప్పుడు ఇక్కడ దీంతో ఏవైతే కార్బన్ ఎమిషన్స్ ఉంటాయో ట్రాన్స్పోర్ట్లో భాగంగా ఈ కార్బన్ ఎమిషన్స్ని ఎంతైతే వాల్యూ ఉంటుందో ఈ వాల్యూకి సంబంధించి మనము అమౌంట్ ఇచ్చిన తర్వాతనే ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఒక అడ్జస్ట్మెంట్ యూరోపియన్ యూనియన్ అనేది ఆమోదించిందట ఇది. అయితే యూరోపియన్ యూనియన్ ఆమోదించింది కానీ మనకి ఈ బేసిక్ కంట్రీస్ అనేటివి వ్యతిరేకించినాయి. బేసిక్ కంట్రీస్ అంటే మనకి బ్రెజిల్ ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి, అదేవిధంగా ఇండియా ఒకటి, ఇంకొకటి చైనా. ఓకే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా అనేది బేసిక్ కంట్రీస్. మనకు గ్రూప్ 1 క్వశ్చన్ ఇది, ఫస్ట్ గ్రూప్ 1లో భాగంగా వచ్చింది క్వశ్చన్, రైట్. ఓకే, దీనిని 2020 కల్లా మనం ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి EU వాతావరణ మార్పులకి సంబంధించింది. అర్థమైంది కదా. ఒక వెహికల్ అనేది మనం ఇతర దేశాలకు పంపించినప్పుడు దాంట్లో కార్బన్ ఎమిషన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఎంతైతే వర్త్ గల అమౌంట్ ఇచ్చిన తర్వాతనే మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఒప్పందం ఇది EU అనేది ఆమోదించింది. కానీ బేసిక్ కంట్రీ అనేది వ్యతిరేకించినాయి కాబట్టి వార్తల్లో ఉంది. నెట్ జీరో కార్బన్ ఇది, రైట్. దాన్ని మనం ఏమంటామంటే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి అంటాం. నెట్ జీరో కార్బన్ కంప్లీటెడ్. నెక్స్ట్ పొల్యూషన్ చూస్తే గ్రీన్ వార్ రూమ్ అనేది ఏర్పాటు చేసింది ఢిల్లీ గౌట్ అనేది గ్రీన్ వార్ రూమ్ అంటే శీతాకాలంలో వాయు కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి 24/7 పర్యవేక్షణ చేస్తారట. 24/7 పర్యవేక్షణ. అయితే మనకి ఇంకొకటి ఈ పొల్యూషన్ సంబంధించి 1 లీటర్లు వాటర్ బాటిల్ని నిషేధించింది అస్సాం ఎప్పటి నుండి అంటే 2 అక్టోబర్ 2023. అస్సాం ఇది 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది మనకి ఫస్ట్ ఢిల్లీ ఉంది, అదేవిధంగా సెకండ్ పూణే ఉంది. మనకి ఎయిర్ క్వాలిటీ అమలు చేసిన థర్డ్ సిటీ ఏదంటే కోల్కత్తా. ఇది ఒకటి. ఇంకొకటి థిన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది బ్యాన్ చేసింది. ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది సూపర్ మార్కెట్లో బ్యాన్ చేసింది ఫస్ట్ న్యూజిలాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థిన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చేసింది. ఓకే, అది పొల్యూషన్ సంబంధించి. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ చూస్తే మనకు సూర్యాంశ అనేది వార్తల్లో ఉంది. ఇది కూడా గ్రూప్ 1 ప్రీవియస్ క్వశ్చన్. సూర్యాంశ అంటే మనకు సౌరశక్తితో నడిచే పర్యాటక నౌక అని చెప్పేసి మాట్లాడతాం. ఇది ఇండియన్ ఫస్ట్ సోలార్ పవర్డ్ టూరిస్ట్ బోటు కేరళ. ఓకే, కేరళ షిప్పింగ్ ఇన్లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ది. ఇంకొకటి సూరజ్, సౌరశక్తితో నడిచే డ్రోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సూరజ్ అంటే సౌరశక్తితో నడిచే డ్రోన్. ఇది గరుడ ఏరోస్పేస్ అనేది తయారు చేయడం జరిగింది. గరుడ ఏరోస్పేస్. ఓకే, అయితే ఇండియాస్ ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనేది మనకు అలప్పుజా కేరళ. ఈ బోట్ అనేది సోలార్ బోట్ అనేది అలప్పుజా కేరళ. నెక్స్ట్ మస్గావ్ డక్యార్డ్ షిప్ అనేది తయారు చేసింది దీన్ని
అదేవిధంగా సౌరశక్తితో నడిచే నౌక సరయూ నదిలో మనకి ఏర్పాటు చేయడం రామాయణ నౌకలు అని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని చూస్తే మనకు ఫస్ట్ సోలార్ సిటీ అనేది యూపీ అయోధ్య. ఓకే, ఫస్ట్ సోలార్ సిటీ యూపీ అయోధ్య. అదేవిధంగా ఫస్ట్ సోలార్ సిటీ ఇండియాలో సాంచి. అదేవిధంగా సోలార్ విలేజ్ వచ్చేసి మోధేరా గుజరాత్. ఓకే, నెక్స్ట్ సోలార్ విలేజ్ తెలంగాణకు సంబంధించి మోక్రా. ఓకే, టీఎస్ సంబంధించి. ఓకే, అయోధ్య, సాంచి, మోధేరా గుజరాత్. రాజస్థాన్, గుజరాత్ దాదాపు సోలార్ ఎనర్జీలో ముందంజలో ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా 95వ కంట్రీగా ఫుల్ మెంబర్ కంట్రీగా చిలీ అనేది చేరింది. ఇది 95th కంట్రీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా. రీసెంట్గా అయితే 6th ఐఎస్ అసెంబ్లీ అనేది మనకి ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి రీసెంట్గా 6th ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. ఇంకా చూస్తే వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ అనేది మనకి ఎక్కడ ఉందంటే జోధ్పూర్లో భాగంగా బాండ్లా జోధ్పూర్. ఇది లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్. ఇంకోటి ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ మనకు రామగుండం. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అనేది రామగుండం గుర్తుపెట్టుకోవాలి. 100 megawatts. రైట్, ఇది మనకు సోలార్ ఎనర్జీ సంబంధించి. ఇంకొకటి వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అని చెప్పేసి మనము ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ఆర్కియాలజీ సైట్ ఎక్కడ అంటే తీర దేవాలయం మామల్లపురం. తీర దేవాలయం మనకి హిస్టరీలో వస్తుంది. ఇది తీర దేవాలయం మామల్లపురం. ఏంటిదంటే ఇది మనకి గ్రీన్ ఎనర్జీ ఆర్కియాలజీ సైట్. ఇండియాలో ఫస్ట్ ఇది. ఇక్కడ మనకు 3 into 10 kilowatts సోలార్ ప్లాంట్స్ అని ఏర్పాటు చేసి మనకి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ చూస్తే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ కార్యక్రమంలో భాగంగా భారత్, సౌదీ అరేబియా అనేది, సింగపూర్, యూరప్ అనేది మనకు చేరడం జరిగింది. ఇది గ్రీన్ సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ చూస్తాం. క్లీన్ ఎనర్జీ అంటే ఈ బయోగ్యాస్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. నెక్స్ట్ సహజ వాయువులు అని చెప్పేసి. బయోగ్యాస్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది వాహనాలు, వంటగదుల్లో వినియోగిస్తాం కదా. ఇది మనకు సహజ వాయువుల్లో 1% బయోగ్యాస్ 2025 ఏప్రిల్ కల్లా మనం సాధించుకోవాలి. 1% బయోగ్యాస్. ఓకే, అదేవిధంగా 5% బయోగ్యాస్ అనేది మనకు 2028 కల్లా సాధించుకోవాలి. ఓకే, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది మనకు 1% సాధించుకోవాలి. సస్టైనబుల్స్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది 1% 2027 కల్లా. అదేవిధంగా 2% అనేది మనకు 2028 కల్లా సాధించుకోవాలి. ఇవన్నీ లక్ష్యాలు మనకి ఫ్యాక్ట్ బిట్స్ ఇవన్నీ మనకి నోట్స్లో ఉంటుంది. 100% SAF ఉపయోగించిన తొలి వాణిజ్య విమానం అనేది మనకి వర్జిన్ అట్లాంటిక్ సంస్థ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు 100% డైమిథైల్ ఈథర్తో నడిచే ట్రాక్టర్ని IIT కాన్పూర్ తయారు చేసింది. ఇది ఇంపార్టెంట్. రైట్, IIT కాన్పూర్ 100% డైమిథైల్ ఈథర్తో నడిచే ట్రాక్టర్. నెక్స్ట్ స్వదేశీ ఈ ట్రాక్టర్ అనేది CSIR ప్రైమ్ IIT CS దుర్గాపూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. CSIR దుర్గాపూర్. ఓకే, నెక్స్ట్ 100% EV గౌడ్ డిపార్ట్మెంట్స్ ఫస్ట్ స్టేట్ అనేది 2030 కల్లా సాధించుకోవాలి. ప్రపంచంలో ఫస్ట్ హైడ్రోజన్ రైలు అనేది జర్మనీ, చైనా. నెక్స్ట్ ఇండియా X-57 మ్యాక్స్వెల్ విద్యుత్తో నడిచే తొలి విమానం. X-57 మ్యాక్స్వెల్ మనకి విద్యుత్తో నడిచే తొలి విమానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు పునర్వినియోగాన్ని లిథియం అయాన్ బ్యాటరీలో ఉపయోగిస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అండి. సోలార్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ కంప్లీటెడ్.
నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. రైట్. క్లైమేట్ చేంజ్లో భాగంగా ఎన్డీసీ, నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది మనకి ఇండియా ఫస్ట్ ఎన్డీసీ 2015లో సాధించినట్టు ప్రకటించిందట మనకి వార్తల్లో ఉంది. రైట్. నెక్స్ట్ డాకర్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకు 46 ఎల్డీసీ దేశాలు క్లైమేట్ చేంజ్పై ఉమ్మడి డిక్లరేషన్ అనేది సాధించుకున్నాయి. ఈ డాకర్ డిక్లరేషన్స్ మన సెనెగల్లో COP28 కోసం తమ అంచనాలు అండ్ ప్రాధాన్యతలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ నైరోబీ డిక్లరేషన్ అనేది COP28కి ముందు ఆఫ్రికా దేశాల చర్చల వేదిక అనేది ఉండడం జరిగింది. పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేది బెర్లిన్, జర్మనీలో జరిగింది. ఇవన్నీ క్లైమేట్ చేంజ్ సంబంధించి. ఇంకొకటి గ్రీన్ హైడ్రోజన్. దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ బస్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తయారు చేసింది, న్యూఢిల్లీ నుండి స్టార్ట్ చేసింది. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ బస్సు ఢిల్లీ. బస్సు నుండి ఏకైక ఉత్పత్తి H2O. ఇది ప్రపంచంలో మొదటి BS6 ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ బస్సుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC. ఫస్ట్ హైడ్రోజన్ బస్సు లడక్ లేహ్లో ట్రయల్ రన్లో భాగంగా పబ్లిక్ రోడ్పై. నెక్స్ట్ గ్రీన్ అమోనియా దిగుమతి చేసుకుని ఈజిప్ట్లోని డామిల్టన్ అవకాశరాయం నుండి తమిళనాడులోని వైపోర్ట్. భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన్ సెల్ బస్ అనేది మనకి పూణే. ఓకే, పూణే. ఇది మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన్ సెల్ బస్సు. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ డెఫినేషన్ అనేది ఎట్లా అంటే 1 kg గ్రీన్ హైడ్రోజన్కి నాట్ మోర్ దెన్ 2 kg కార్బన్ ఎమిషన్స్ ఉండద్దు అని చెప్పేసి గ్రీన్ హైడ్రోజన్స్కి MNRE అనేది మనకి డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైట్ ఏంటంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. ఇది మనకు 17,490 కోట్లతోని ఎలక్ట్రిసిటీ తయారనేది చేయడం జరిగింది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినెవబుల్ ఎనర్జీ శాఖ అనేది. నోడల్ ఏజెన్సీ ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూస్తున్నాం మనం. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది మనకు 19,446 కోట్లతోని మనకి మిషన్ అనేది చేపట్టడం జరిగింది. 5 మిలియన్ టన్నులకి ఒక ఇయర్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేయాలి. 8 లక్షల కోట్ల పెట్టుబడులు. ఓకే, 50 మిలియన్ టన్నులకు సంబంధించి కార్బన్ ఉద్గారాలు అనేది నివారించుకుంటాం. ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా 19,744 కోట్లు అనేది తెచ్చుకున్నాం గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా. నెక్స్ట్ సముద్ర జలం నుండి గ్రీన్ హైడ్రోజన్ అనేది అడిలైడ్ వర్సిటీ ఘనత అనేది సాధించిందట. అంటే జనరల్గా మనం గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉప్పు నీటిలో సాధ్యం కాదు, కాకపోతే అడిలైడ్ వర్సిటీ అనేది సాధించిందట. ఇండియా ఫస్ట్ 99.9% స్వచ్ఛతమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది జోర్హాట్. ఇంపార్టెంట్ ఇది, జోర్హాట్ స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ అంటే జోర్హాట్, అస్సాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది నిర్మిస్తుంది, ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఇది మనకి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన అంశాలు కంప్లీట్గా. ఇంకా చూస్తే వార్తల్లో 2 కమిటీలు ఉన్నాయి. పశ్చిమ కనుమల సంరక్షణ కోసం మాధవ్ గాడ్గిల్ కమిటీ అనేది నియమించడం జరిగింది. మొత్తం ప్రాంతాన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాగా గుర్తించడం కోసం. ఇలా కస్తూరి రంగన్ కమిటీ కూడా 64 బదులుగా 37 EZZ ప్రకటన. ఇంకొకటి చట్టాలు ఉన్నాయి దీంట్లో. చట్టాల్లో భాగంగా బయోడైవర్సిటీ యాక్ట్, దీన్ని అమెండ్మెంట్ చేసుకున్నాం మనం 2021కి సంబంధించి. ఇది 1992 కన్వర్జేషన్ బయోడైవర్సిటీ ఒప్పందం ప్రకారం ఇండియా బయోడైవర్సిటీ యాక్ట్ అనేది 2002లో చేస్తే మనకు ఔషధ మొక్కల పెంపకం ప్రోత్సాహం కోసం ఒకటి. ఓకే, ఔషధ మొక్కలు. రెండోది నేరాలను నేరరహితం చేస్తుంది. ఈ న్యాయ నిర్ణీత అధికారం అనేది న్యాయమూర్తి నుండి ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ఓకే, ఇవి మనకి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి ఇంక ఇతర అంశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి కంప్లీట్గా 2023కి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించి కంప్లీట్ అంశాలు. ఓకే, లాస్ట్కి నేను కొన్ని డైరెక్ట్ చదవడం జరిగింది, మనకు PDF ఉంటుంది, దాంట్లో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎక్స్ప్లెనేషన్ చేసే అంశాలు పెద్దగా ఏం లేవు. సో ఎన్విరాన్మెంట్ క్లాస్ అనేది
ఈ అంశాలు మనం 2023 సంబంధించిన అన్ని అంశాలు కవర్ అయినాయి. దీంట్లో చూసుకుంటే మనం ఇప్పుడు వచ్చే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 ఈ మధ్యలో ఉంటే జూన్ తర్వాత ఉంటే ఇవన్నీ మనం ఇయర్ రౌండ్ అప్ అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఓన్లీ 6 మంత్సే కాకుండా మన లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇయర్ రౌండ్ అప్ అనేది చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి చూసుకొని మనం ఈ పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్ మనకు ఈ స్కీమ్స్ అని చెప్పేసి ఇంకోటి ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. అవి కూడా చేస్తాం. దాని తర్వాత మనం ఎకనామిక్ క్లాస్ అనేది కంటిన్యూగా చేసుకుంటాం. ఇయర్ రౌండ్ అప్లో ఒక్కసారి అయిపోతే మనం ఎకనామీని టాపిక్ వైజ్గా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.